పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం శని వక్రగతి గురించి. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. భారతదేశంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది గురువు గారు? ఆల్రెడీ మనకి ప్రొటెస్ట్ నడుస్తుంది, నీట్ ఇలాంటివి జరుగుతున్నాయి, ఇంకా ఏం చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పుడు మీకు గమనించుకుంటే ఈ ప్రొటెస్ట్లు అనేటువంటివి కూడా గత జూన్ అది ఈ జూలై 22వ తారీఖు నుంచే కదా గురువు గారు నీట్. అవును, ఈ యొక్క నిప్పు అణగారిన నిప్పులాగా ఉండి జూలై 22వ తారీఖు నుంచి చాలా ప్రొటెస్ట్లు చాలా ముందుకు వెళ్ళిపోయాయి. అంటే ఇది సహజంగా చాలా మంది వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు తీసి పారేస్తారు, ఇదంతా ఏముందిలే అని చెప్పేసి. కానీ వాస్తవానికి శని వక్రీకరించి జరగబోతున్నాడు జూలై 27వ తారీఖు రోజున. కాబట్టి ఈ సంబంధించినటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందుకే దైవత ఆరాధన తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున దేవతానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో వారాహి నవరాత్రులు ఎంతో మంది చేసుకున్నారు, మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే చేసుకోలేక ఇబ్బంది పడి చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందితే బాగుండును, అలాగే చాలా మందికి సమస్యలు అనేటువంటివి ఉంటాయి, ఆ సమస్యలు తీరితే బాగుండును అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో రాత్రి 8 గంటలకి అంటే 7:30 వరకు పౌర్ణమి కాబట్టి 7 గంటలకి పౌర్ణమి ఘడియల్లో మనం ప్రారంభం చేస్తాం. వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి మరియు శనీశ్వర అఘోర పాశుపత హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి వారాహి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే శని వక్రీకరించినటువంటి కారణం చేత శని మీనరాశికి మరియు కుంభరాశి కూడా ప్రభావితం కాబట్టి మొత్తం 12 రాశుల వారికి ఈ ప్రభావం ఉంటుంది. ఎవరి జాతకరీత్యానైతే బలమైనటువంటి సమస్యలు తీరాలని కోరిక ఉంటుందో అటువంటి సమస్యల నివారణకి, శత్రుబాధలు, విద్య, వివాహ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి ఈ హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మన భారతదేశంలో జరిగేటువంటిది ఇప్పుడు ఈ యొక్క విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారు. కానీ ఇది శని వక్రీకరించినటువంటి కారణం చేత జరుగుతున్నటువంటిది. అవునా, ముందే స్టార్ట్ అయిపోయిందా గురుగారు? ప్రభావం ముందే ఉంటుందా కదమ్మా? ఇంట్లో కాఫీ చేసినా, బిర్యానీ చేసినా ప్రిపరేషన్ లోనే స్మెల్ అవుట్ అవుతుంది. కానీ అన్ని తయారు చేసిన తర్వాత వీళ్ళింట్లో ఇవి ఉన్నాయని తెలియదు కదా వండారని. అలాగే ఇది రావడానికి ముందే ఒక 2 వారాల ముందర మన భారతదేశం కూడా చవి చూసింది. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన లగ్నానికి అత్యంత రాజయోగప్రదుడు శని, బాధకుడు కూడా శనే. కానీ అట్టి శని వక్రీకరించి మీనరాశిలో వక్రీకరించినటువంటి కారణం చేత గతంలో ఏంటనంటే భారతదేశం గవర్నమెంట్ ఎలా ఉంటుందనంటే భవిష్యత్తు కార్యాచరణ ఇంతకుముందు చెప్పుకున్న న్యాయ వ్యవస్థకి కారకుడు కాబట్టి న్యాయ వ్యవస్థ సమూలముగా మార్చబడుతుంది. కొత్త చట్టాలు తీసుకుని వస్తాయి. ముఖ్యంగా శని నిష్పక్షపాతానికి కారకుడు కాబట్టి అడ్డదారుల గుండా సంపాదించేటువంటి వ్యక్తులందరూ కూడా బయటపడతారు. ఇప్పుడు అనేక మంది రహస్యంగా దాగిన వాళ్ళ చరిత్రలన్నీ ఇప్పుడు బయటపడతాయి. అలాగే ఇప్పుడు కొత్త చట్టాలు కూడా రాబోతుంది. దీని కారణంగానే ఇప్పుడు మరి గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడే ఇప్పుడు ఎందుకు రావాలి? ఇప్పుడు అమిత్ షా గారు ఇప్పుడు కొత్తగా FCRA బిల్ అనేది తీసుకొస్తున్నారు. ఇక మొత్తం ఢిల్లీ కేంద్రంగా ప్రతి NGOలకి వచ్చే డబ్బు అక్కడి నుంచే రావాలి, ఒకే బ్యాంకు నుంచి పెడుతున్నారు. మరి ఇంతకు ముందు ఎప్పుడో పెట్టొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అంటే రావలసిన సమయం గ్రహాలు నిర్ణయిస్తాయి. ఎప్పుడు ఏది జరగాలో ప్రపంచ వ్యాప్తంతో భారతదేశంలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. మన జాతకంలో ఏది జరగాలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. కాబట్టి ఇప్పుడు బిల్లు తీసుకొస్తున్నాడు అమిత్ షా. శని వక్రీకరించినాడు కాబట్టి పునరాలోచన, గతంలో జరిగినటువంటి వాటికి మళ్ళీ తప్పులు జరగకుండా పునరాలోచన. ఇప్పుడు జరిగింది ఈ ప్రొటెస్ట్ కదా, భవిష్యత్తులో ఇంకొకసారి ఎక్కడ కూడా భారతదేశంలో మళ్ళీ ప్రొటెస్ట్ జరగడానికి అవకాశం లేకుండా చట్టాలు వస్తాయి, పునఃసమీక్ష చేసుకుంటారు. ఈ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క
ఈ యొక్క Neat ది విద్యార్థులందరూ protest. కూడా చేసే డీప్ స్టేట్ అవన్నీ ఉన్నాయి కదా, అవును గురు. వీటన్నిటికీ శని కారకుడు అక్కడ. ఇక్కడ అనిశ్చితి అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా మన ఈ సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారి జాతక రీత్యా చూసుకున్న సెప్టెంబర్ 4వ తారీఖు వరకు అతని జాతకంలో బాగోలేదు. సెప్టెంబర్ గురువు గారు. సెప్టెంబర్ 4 అంతవరకు దాన్ని ఒడిసి పట్టుకోగలిగాడా, మోడీ తర్వాత విజృంభిస్తాడు. ఆహా. ఇంకా తప్పదు. తప్ప అంటే తర్వాత గట్టిగా మంచి రిజల్ట్స్ అనేటువంటి మోడీ చాలా దుందుడుకు చర్యగా సెప్టెంబర్ 4 వరకు అతనికి బాగోలేదు. అంటే ఓపిక పట్టాలా, ఏం చేయాలంటారు గురువు ఓపిక గారు? పట్టాల్సింది అంతవరకు అన్నిటికీ అది జరుగుతుంది. నిన్న నైట్ అందరికి మెసేజ్ చెప్పారు కదా, ఇలా అని నీట్ గురించి ఇలా జరిగింది, అవును. ఇక మీద జరగకుండా చూసుకుంటాం అది అలాంటివి. సెప్టెంబర్ 4 వరకు అతనికి మీద అభాండాలు అనేటువంటివి, అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ అవును గురుగారు, ఇన్ని రోజులు పాజిటివ్ గా అనిపించింది మోదీజీ గారి అది. మీద, ఇప్పుడు నెగిటివ్ వచ్చేది అంతా Negative. గ్రహ ఇంపాక్ట్. ఇంకా ముందుగా సెప్టెంబర్ 4 వరకు జూన్ కనీసము ఈ యొక్క ఆగస్టు అంటే జూలై 29, 30వ తారీఖు వరకు కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా తగ్గుతుంది. సెప్టెంబర్ 4 తర్వాత మోడీ జాతకరీత్యా అతనికి బాగోలేదు కాబట్టి కామ్గా ఉండడం, భరించడం, తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు భవిష్యత్తులో వీటన్నిటికీ కూడా చేయిస్తాడు. ఓకే గురుగారు, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ పరంగా ఇలాంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. మరి ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది గురుగారు? ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా వినడానికి కూడా ఇలా అనిపించింది, దేశవ్యాప్తంగా ఎలా చెప్పారు, మరి ఇండివిజువల్ గా కూడా చాలా మంది తెలుసుకోవాలి అనుకుంటారు. కుంభరాశి లేదా కుంభ లగ్నంలో జన్మించినటువంటి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది గురుగారు? శని జూలై 27వ తారీఖు నుంచి వక్రీకరించి డిసెంబర్ 11వ తారీఖు వరకు మీనరాశిలో ఉంటాడు. ఈ ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఇటు మీనరాశి ఇటు కుంభరాశి ప్రభావము ఏర్పడబోతుంది. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వక్రీకరించినటువంటి కారణం చేత సహజంగానే ఈ కుంభరాశి లేదా కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళకి బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయాలని ఆసక్తి ఉండదు, పోస్ట్ పోన్మెంట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించండి అని సూచిస్తున్నాడు. అలాగే ఇతరులతో కొత్తగా పరిచయం అయ్యేటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి అని సూచిస్తున్నాడు. అలాగే వివాహ సంబంధాలు మరియు ప్రేమ సంబంధాలు, దాంపత్య సంబంధాలు, వ్యాపార భాగస్వామితో ఉండేటువంటి సంబంధాలని మెరుగుపరుచుకునే అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏమన్నా పొరపచ్చాలు వచ్చినా కూర్చొని మాట్లాడుకోగలిగి సమస్యలు పరిష్కరించుకోవచ్చు. లేదు అన్నీ బాగున్నా ఇంకా ఏం చేసి ఇంకా మెరుగైన జీవితాన్ని మనం పొందొచ్చు అని ఆలోచించుకోవచ్చు. ఒకసారి పునఃసమీక్ష చేసుకోమంటున్నాడు. అన్ని బంధాలలో ఒకసారి పునఃసమీక్ష చేసుకోమని ఒక ఛాన్స్ ఇస్తున్నాడు శని భగవానుడు. తర్వాత ఈ సంబంధించినటువంటి ఈ యొక్క ప్రభావము కుంభరాశి, ఈ కుంభరాశికి ప్రధానంగా మనం గనక చూసుకున్నట్లయితే సంబంధించినటువంటి ఉద్యోగ ప్రభావం కూడా ఉంటుంది. చేసే వృత్తి వ్యాపారము ప్రభావితమవుతుంది. కాబట్టి కొత్తగా ఏదైనా మొదలు పెట్టాల్సి వచ్చేటువంటి సందర్భంలో అయితే 1-4 సార్లు ఆలోచించి పెద్దల సహాయ సహకారాలతో ముందడుగు వేయండి, అంతే తప్ప గుడ్డిగా మొదలు పెట్టకండి అని సూచిస్తున్నాడు. ఇది ఒకటి. తర్వాత ఇంతకు ముందు చేసినటువంటి ప్రతి పనులలో పునరాలోచన చేసుకోమని చెప్తున్నాడు. ఒక పాస్ బటన్ నొక్కి ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకో, వెనక్కి ఏవో చేసావు, ఏవో తప్పులు చేసావేమో చెక్ చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళు, ఛాన్స్ ఇస్తున్నాను. ఆగిపోయిన పనులు గతంలో ఈ యొక్క కుంభరాశి లేదా కుంభలగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి గతంలో ఆపేసిన పనులు ఏవైతే ఉంటాయో మళ్ళీ పునఃప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఈ యొక్క రాశి వాళ్ళకి జరిగేటువంటి మంచి చెడు. ఆపేసి ఇంకా తాత ముత్తాతల కాలంలో ఆపేస్తారు పాత కంపెనీలు ఏవైనా, ఇప్పుడు మనవడు వచ్చి స్టార్ట్ చేస్తాడు. అట్లా అంటే ఏంటి అని అంటే గతంలో ఆగిపోయిన పనులు మళ్ళీ తిరిగి పునరావృతం అవుతాయి, మళ్ళీ పనులు ముందడుగు వేస్తాయి. ఇలాంటివి వాళ్ళ జీవితంలో తరచూ జరుగుతూనే ఉంటుంటాయి. అయితే శని పూర్వజన్మల్లో చేసినటువంటి మంచి చెడు కర్మలకి అధికారి. మంచి చేసిన వాళ్ళకి పుణ్యకర్మలు, చెడు చేసిన వాళ్ళకి పాపకర్మల్ని తాను సంచరిస్తున్నటువంటి సమయంలో ఇస్తాడు. ముఖ్యంగా వక్రీకరించినప్పుడు ఇంకా స్పీడ్గా ఇస్తాడు. కాబట్టి ముందుగా ఈ యొక్క కుంభరాశి లేదా కుంభ లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి జరిగే మంచి ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఏ పని అనుకున్నా ఆ పని చకచకా మొదలు పెట్టడం వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇక ఆలస్యం చేయకూడదు అన్నట్టుగా ఉంటారు. కొత్త కొత్త పరిచయాలు కలుగుతాయి, స్నేహితుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి, ఆనందంగా ఉంటారు. మళ్ళీ మంచి మంచి భాగస్వాములు ఎవరితో కలిసి పనిచేస్తారో అవన్నీ కూడా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇస్తాయి.
కాబట్టి భాగస్వామ్యం చాలా చక్కగా ఉండిపోతుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తెలియకుండానే అన్ని వైపుల నుంచి ఇటు ప్రభుత్వ పరంగా ఇటు సామాజికంగా సహాయ సహకారాలు అందడం ద్వారా కుంభరాశి వాళ్ళు అన్ని విధాలుగా సంతోషం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త ఉద్యోగంలో చేరడం, కొత్తగా వృత్తి ఏదైనా స్వీకరించడం, ఇలాంటివి చేస్తారు. పుణ్య కార్యక్రమాలు చేస్తారు. నదీ స్నానం జరుగుతుంది. గంగా నదీ స్నానం లాంటి పుణ్య ప్రదేశాలకు వెళ్ళి దైవ దర్శనం అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తారు. అన్ని విధాలుగా యోగంగా ఉంటుంది. అన్నిటికంటే మించి చేసే ప్రతి పనికి కూడా కీర్తి ప్రతిష్టలు పెరిగి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. కుటుంబము ఎక్కడెక్కడో దూరంగా ఉన్న వాళ్ళందరూ కలిసి మంచి సెటిల్ అవుతారు. అలాగే ఎక్కడెక్కడో ఉన్నటువంటి బంధువులందరూ కలిసి గ్యాదర్ అయ్యి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని విధాలుగా కుటుంబం సంతోషంగా ఉంటుంది. మరి చెడు గురుగారు? చెడు విషయానికి వచ్చేసేసరికి ప్రధానంగా జీవితంలో మచ్చ తీసుకురాగలిగే పరిచయాలు వస్తాయి. చేసే పనులు ఇక్కడ ప్రధానంగా గతంలో చేసినటువంటి పనుల వల్ల చెడు ప్రభావం ఇప్పుడు ఎదుర్కొంటారు. ఈ యొక్క 4.5 నెలల్లో గతంలో చేసినటువంటి పనుల యొక్క ఇంపాక్ట్ ఇప్పుడు బయటపడుతుంది. కొంతమందికి రహస్యంగా చేసిన పనులు ఇప్పుడు బయటకు వస్తాయి. ఇంకా చెప్పాలి అని అంటే విభేదాలు. మంచి ఇంతకుముందు ఒకటి మర్చిపోయాం, కుంభరాశి కుంభలగ్నానికి వివాహాలు జరుగుతాయి. ఇక్కడ వివాహ ప్రయత్నాల్లో చెడు కర్మ ఉన్న వాళ్ళకి వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి. అలాగే దంపతుల మధ్య భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. పరిచయం అయినటువంటి వ్యక్తుల వల్ల భవిష్యత్తులో కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కుంటుపడతాయి. ఉద్యోగంలో మారిన తర్వాత వాళ్ళు రిపెంట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అయ్యో పాత ఉద్యోగం ఉంటే బాగుండేది కదా అని రిపెంట్ అవుతారు. ఇలా సామాజికంగా కొన్ని సమస్యలు ఈ కుంభరాశి వాళ్ళు, ముఖ్యంగా డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుంది. అలాగే కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఉంటుంటాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఇది కుంభరాశి లేదా కుంభలగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి జరిగేటువంటి ఈ 4.5 నెలల్లో పాప కర్మలు ఉన్న వాళ్ళకి జరిగేటువంటిది. అయితే ఎవరి జాతకంలో అయితే గురువు బలంగా ఉంటాడో ఆ గురువు ఇటువంటి కర్మల్ని కంట్రోల్ చేస్తాడు. కాబట్టి అటువంటి శని ప్రభావం మంచి చెడు 12 రాశుల వాళ్ళకి ఉంటుందమ్మా. పుణ్యము లేదా పాపము, పాపకర్మ, కష్టాలు. సో గురువు కంట్రోల్ చేస్తాడు. కాబట్టి అటువంటి గురువుకి సూచన అయినటువంటి గురు పౌర్ణమి రోజున జూలై 29వ తేదీన ఈ యొక్క శని ప్రభావం నుంచి బయటపడడం కోసం మన పీఠం ఆధ్వర్యంలో మహామహిమాన్వితమైనటువంటి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర, అఘోర పాశుపత మంత్ర హోమాది కార్యక్రమాలు సాయంకాలం 7 గంటలకి జూలై 29వ తేదీన ప్రారంభమవుతాయి. కాబట్టి సాయంకాలం 6 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, ఈ పరిహారంతో పాటు ఇంకా ఏమైనా పరిహారం తెలియజేస్తారా గురుగారు కుంభరాశి వారికి? కుంభరాశి వారు ప్రధానంగా హనుమాన్ చాలీసా, దుర్గా అష్టోత్తరం వీలైనన్ని సార్లు కనుక పారాయణం చేస్తే చాలా మటుకు శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. సో ఎస్, చూసారు కదా, గురువు గారి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి రోజు నిర్వహించబోయే క్రతువులో మీరంతా కూడా మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి. మిగతా డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు. నమస్కారం.